ఇంకొకటి మేడం, ఇదంతా కూడా మనము నెట్ పైన చేయించాము వర్క్. ఇదంతా కూడా నెట్ పైన. నెట్ ఏంటి అంటే మనము డబల్ నెట్ అనేది వేసాం మేడం. ఎందుకు అని అంటే కస్టమర్స్ అందరూ ట్రాన్స్పరెంట్ కొంతమంది లైక్ చేస్తారు, కొంతమంది ట్రాన్స్పరెంట్ అనేది లైక్ చేయరు. సో దట్ దానికోసం మనం ఏంటి అంటే ఎక్కువ ట్రాన్స్పరెన్సీ లేకుండా డబల్ నెట్ అనేది లోపల వేసేసి మనం స్టిచ్ చేసాము. ఇదంతా కూడా మనకు నెట్టెడ్ పైన స్టిచ్చింగ్ అనేది ఇలా వస్తుంది. మేము సెల్ఫ్ కలర్ మాత్రమే యూజ్ చేసాం మేడం, ఇందులో ఎలాంటి కలర్ యూజ్ చేయలేదు. ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది కదా, అంత సెల్ఫ్ బాగా నడుస్తూ ఉంది. సో దట్ అందుకని మనం ఎలాంటి కలర్ యూజ్ చేయకుండా ఓన్లీ సెల్ఫ్ లో వేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఇదంతా ముడికుట్టు డిజైన్ మనము థ్రెడ్ యూజ్ చేసాం. అంతా స్లీవ్స్ వచ్చేసరికి ఇలా వీ షేప్ లో మనకు అంతా కూడా నెట్టెడ్ పైన డిజైన్ అంతా కూడా మనం వీ షేప్ లో తీసుకున్నాము. కింద వచ్చేసరికి మనకు అంతా కూడా బీట్స్ అనేది ఇచ్చేసాము. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మనకి. ఇట్లా బ్రైడ్స్ కి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ కావాలి అనుకునే వాళ్ళకంతా కూడా లుక్ గ్రాండ్ గా ఉంటుంది. ఇలా జర్దోసి వర్క్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇది కూడా మీరు చూడొచ్చు, కొంచెం డిఫరెంట్ బీట్స్ అనేది మనము మిడిల్ లో డిఫరెంట్ బీట్స్ అనేది యూజ్ చేసాము. ఇదంతా కూడా కొంచెం డిజైనింగ్ అనేది డిఫరెంట్ గా కనిపిస్తుంది మీకు. సేమ్ మనకి లుక్ వచ్చేసరికి సేమ్ అట్లనే అనిపిస్తుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. బ్రైడ్స్ కి మాత్రం చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మేడం. ఇలా మనకు ఇదంతా కూడా మీకు ఏంటి అంటే బ్యాక్ అంతా కూడా నెట్ వేసి దాని పైన అంతా కూడా మళ్ళీ మనకు జర్దోసి వర్క్ తోటి బీట్స్ తోటి మనం డిజైనింగ్ అంతా చేసాము. ఇదంతా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మనకి గ్రీన్ ఎక్కడెక్కడైతే మనం థ్రెడ్ యూజ్ చేసామో అంతా ముడికుట్టు డిజైన్ అంతా చేసాము. ఇదంతా జర్దోసి తోటి మీకు బీట్స్ తోటి డిజైనింగ్ అంతా చేసాము. ఇక్కడ మనకు నెట్ వచ్చేసి మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్లీవ్స్ లో వచ్చేసరికి మనకు హాఫ్ పార్ట్ అంతా కూడా నెట్ అనేది యూజ్ చేసాము. ఇలా వీ షేప్ లో హాఫ్ పార్ట్ మనకి నెట్ యూజ్ చేసి మిగిలిన కింద హాఫ్ పార్ట్ అనేది ఏంటి అంటే మళ్ళీ సేమ్ క్లాత్ అనేది బ్యాక్ ఏదైతే వస్తుందో అదే క్లాత్ మనం కింద తీసుకొని ఇది డిజైనింగ్ అంతా కూడా మనం ఇలా ఆల్ ఓవర్ లో చేస్తాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను వచ్చేసాను బోడుపల్లి కండి హిమా సాయి ఫ్యాబ్రిక్స్ కి. చాలా మంది అడుగుతున్నారు, మగ్గం వర్క్ పెట్టి చాలా రోజులు అయిపోయింది, ఏదైనా పెట్టండి అని. స్టిచ్చింగ్ కూడా ఉందా అని అడుగుతున్నారు చాలా మంది. సో హిమా సాయి ఫ్యాబ్రిక్స్ లో స్టిచ్చింగ్ ఫెసిలిటీ ఉంది, మగ్గం వర్క్ ఫెసిలిటీ ఉంది, ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి. ఫ్యాబ్రిక్స్ డ్రెస్సెస్ కింద చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా సో నెక్స్ట్ వీడియోలో మీరు చూడొచ్చు. సో బ్యూటిఫుల్ మగ్గం వర్క్ లేసెస్ అండి, మగ్గం వర్క్ మనకి బ్లౌజెస్ అండి 1200 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది. స్టిచ్చింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు ఇక్కడికి వచ్చి ఒక 2 hours కూర్చుంటే కనుక మీకు స్టిచ్చింగ్ కూడా చేసిస్తారు. స్టిచ్చింగ్ కాస్ట్లు కూడా చాలా బేసిక్, 500 నుంచి 700 మట్టుకి స్టిచ్చింగ్ ఛార్జెస్ అండి. 1200 నుంచి ఇట్లాంటి బ్యూటిఫుల్ మనకి మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి. వీడియో మొత్తం చూడండి. వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది, వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా ఉంది. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి, యూట్యూబ్ లో కూడా వీళ్ళు అప్లోడ్ చేస్తూ ఉంటారు రెగ్యులర్ కలెక్షన్స్, అవి కూడా చెక్అవుట్ చేసేయచ్చు. స్క్రీన్ పైన ఉన్న నంబర్ కి మీరు కాంటాక్ట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ అండి, వెల్కమ్ టు హిమా సాయి ఫ్యాబ్రిక్స్. ఇది వచ్చేసి మన దగ్గర అంతా కూడా మగ్గం వర్క్ అండి. ఇలా మగ్గం వర్క్ అంతా కూడా మన దగ్గర ఓన్ డిజైనింగ్ అనేది చేస్తాము. ఇలా ఉంటుందండి. డిజైన్స్ అంతా కూడా మనకు కస్టమైజేషన్ అనేది ఉంటుందండి. మీకు ఎలా కావాలంటే అలా అయితే డిజైన్ చేస్తాము. ఇదంతా కూడా మనకి ఏంటి అంటే చెల్లా వర్క్ అండి, తెలుసు కదా, ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉంది. ఇదంతా కూడా మనకి ముడికుట్టు డిజైన్ అండి. ఇది వచ్చేసి మనకు మిడిల్ లో అంతా కూడా కట్ బీట్స్ అండి, కర్దానా బీట్స్ అంటారు కదా అదండి. చాలా బాగుంటుంది. ఈ బీట్స్ కూడా మనకు ఒక మంచి షైనింగ్ ఉంటుంది. మనకి ఇలా హ్యాండ్ మూవ్ అయినప్పుడు మంచి షైనింగ్ తోటి కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి బాంబేకి ఉందండి సార్ మిడిల్ లో అంతా. ఇదంతా కూడా మనకు కిందంతా కూడా ఇలా మనకు కర్దానతోటి జర్దోసి తోటి ఇదంతా కూడా మనకి ఇలా డిజైనింగ్ అయితే వచ్చింది. మీరు బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇలా ఉంటుందండి. బ్యాక్ అంతా కూడా మనకి నెక్ వచ్చేసరికి ఇలా బ్యాక్ నెక్ అంతా కూడా ఇలా ఉంటుందండి. నెక్ అంతా కూడా మనం ఇదంతా కూడా ఏంటి అంటే సిల్వర్ లో వర్క్ అంతా కూడా సిల్వర్ లో చేసాము. ఇది కస్టమైజేషన్ మన ఇష్టము. మనకు గోల్డ్ లో కావాలంటే గోల్డ్, మనకు సిల్వర్ లో కావాలంటే సిల్వర్, మనం ఎలా అయినా కూడా మనం దీన్ని చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ అంతా కూడా మనకు వన్ సైడ్ అంతా కూడా ఇలా వర్క్ అయితే వస్తుంది. ఇదంతా కూడా జెరీ అండ్ మనకు జర్దోసి తీసుకొని వర్క్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఇంకొక బ్లౌజ్ అండి, రెడ్ కలర్ పైన ఇలా వర్క్. ఇదంతా కూడా మనకి జర్దోసి తోటి వర్క్ అండి. టోటల్ ఆల్ ఓవర్ లో ఉంటుంది. ఇది మనకు స్లీవ్ అంతా కూడా ఆల్ ఓవర్ లో ఉంటుంది. మీరు కింద చూసినట్టయితే మనకి ఇలా కట్ వర్క్ బార్డర్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్ నడుస్తుంది కదండి. ఇలా మిడిల్ లో అంతా కూడా మనకు కర్దానా, మనకు కట్ బీట్స్ అంతా కూడా మనం ఒక లోడింగ్ లో తీసుకున్నాము. ఇదంతా కూడా మళ్ళీ దీంట్లో మనకు ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ ముడికుట్టుతోటి మనం ఇదంతా కూడా డిజైనింగ్ అయితే చేయడం జరిగిందండి. చాలా ట్రెండింగ్ లో ఉంటుంది. ఇదంతా కూడా మనకి ఇప్పుడు ప్రెసెంట్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉందండి. మీరు ప్రైస్ కూడా చూడొచ్చు, చాలా రీజనబుల్ ప్రైస్ తో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 4500 అండి. మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు అండి. బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ఇలా
నెక్ పార్ట్ అంతా కూడా వస్తుంది. ఇలా మిడిల్ లో ఏంటి అంటే మనకు వెనకాల మనం డోరీస్ అనేది హ్యాంగ్ చేసుకుంటాం కదండి బ్లౌజ్ కి, అలా ఆ డోరీస్ కి మనం మిడిల్ లో ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి ఇలా డోరీస్ కి అయితే ఇలా వర్క్ అయితే చేసామండి. ఇది వచ్చేసి మనకు డోరీస్ కి ఇలా వర్క్ అయితే వస్తుంది. ఇదంతా ఏంటి అంటే నా దగ్గర ఇది కస్టమర్స్ ది మాత్రం కాదండి. నేను జస్ట్ మనకేంటి అని అంటే మనం ఓన్లీ కస్టమర్స్ చూస్ చేసుకోవడానికి మాత్రమే మనం డిస్ప్లేలో పెట్టిన బ్లౌజెస్ అండి, కస్టమర్స్ ది మాత్రం కాదు. మీరు వచ్చిర్రు అంటే మీకు చాలా ఈజీగా అర్థం అవుతుంది, మనం ఏం డిజైన్ ఇస్తున్నామో అనేది తెలుస్తుంది. కాబట్టి మన దగ్గర ఇదంతా కూడా డిస్ప్లే అనేది ఎనీ టైం మన దగ్గర డిస్ప్లే ఉంటుంది. దట్టు మనకు ట్రెండ్ అంతా కూడా మనకి ఏది ప్రజెంట్ ట్రెండ్ నడుస్తుంటుందో ఆ ట్రెండ్ అంతా కూడా మనము ఆ ట్రెండింగ్ ని ఫాలో అవుతూ మనం డిస్ప్లేలో కూడా మనము చేంజెస్ అనేది చేస్తూ ఉంటాము. ఏది ట్రెండ్ ఉంటే అది ట్రెండింగ్ లో అయితే పెడతా ఉంటాము. ఇది వచ్చేసి మనకు నెట్ అండి, వి షేప్ నెక్ తీసుకొని నెట్టెడ్ మనము ఇలా వి షేప్ లో నెట్ తీసుకున్నామండి. ప్రజెంట్ అయితే నెట్ చాలా ట్రెండింగ్ లో ఉంది. వీనెక్ కూడా మనకు చాలా ట్రెండ్ అవుతుంది కదండి, అందుకని చెప్పేసి ఇలా వీనెక్ లో ఒక సింపుల్ డిజైన్ అయితే తీసుకున్నాము. మనకి ఇందులో వచ్చేసరికి మనకు థ్రెడ్డింగ్ అంతా కూడా 2 కలర్స్ లో థ్రెడ్డింగ్ అనేది ఇలా తీసుకున్నామండి. థ్రెడ్డింగ్ అంతా 2 కలర్స్ తీసుకొని మనకు చెల్లా డిజైన్ అయితే చేయడం జరిగింది. మిగతాదంతా కూడా మనకు కట్ బీడ్స్ ప్లస్ జర్దోసి తోటి వర్క్ అంతా కూడా నీట్ గా ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇలా హ్యాండ్ కి వచ్చేసరికి మనకి ఇలా స్ట్రైట్ గా ఇలా లైన్స్ లో అదే హ్యాండ్ ఇలా నెట్టెడ్ లో ఇలా అయితే తీసుకున్నాము. మనకి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా డిస్ప్లే పీస్ కూడా మనం సేల్ అనేది చేస్తామండి. ఎవరికైనా కావాలి అంటే మన దగ్గర స్టిచ్చింగ్ కూడా రెడీగా ఉంటుంది. నేను ఎన్నోసార్లు మా వీడియోలో కూడా చెప్పాను కదండి, మన దగ్గర స్టిచ్చింగ్ అనేది ఉంటుంది. మీకు కావాలి అనుకుంటే మనం ఒక 2 hours లో దీన్ని స్టిచ్చింగ్ చేసేసి మీ బాడీ ఫిట్టింగ్ అయితే చేసేసి ఇచ్చేస్తామండి. ఇలా ఉంటుంది ఇదంతా కూడా. మనకి ఇది వచ్చేసి ఇచ్చేస్తాము. మనకు 2 hours లో స్టిచ్చింగ్ కావాలంటే కూడా చేసేసి ఇచ్చేస్తాము. దీని ప్రైస్ వచ్చేసి మనకు 3000 లో ఇది మనకు ప్రైస్ వచ్చేస్తుంది మేడం. వర్క్ ప్రైస్ వచ్చేసి మనకు 3000. ఇంకొక డిజైన్ వచ్చేసి ఇలా స్ట్రైట్ లైన్స్ అండి. ఇది స్లీవ్స్ కి వచ్చేసరికి మనకి ఇలా స్ట్రైట్ లైన్ డిజైన్స్, మళ్ళీ మిడిల్ లో మనకు ఒక చెంకి తీసుకొని దానికి అంతా కూడా ముడుకుట్టు డిజైన్ అయితే చేసాము. ఇదంతా జర్దోసి తోటి చిన్నగా మోతీ డిజైన్ తీసుకున్నాము. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి సేమ్ మనకు ఇలా బార్డర్ డిజైన్ అయితే చిన్నగా తీసుకున్నాము. అక్కడక్కడ వచ్చేసరికి మనకి ఇలా బూటాస్ అంతా కూడా తీసేసుకున్నాము. ఇది వచ్చేసి కాస్ట్ మనకు 2400 లో పడుతుందండి. సో గుడ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ కాస్ట్ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు, ఈజీగా ఉంటుంది. అంటే ఇట్లా కస్టమర్స్ కి బడ్జెట్ ఉంటుంది కదా, ఇంతలో పర్చేస్ చేసుకోవాలి అని చెప్పి, సో ఇట్లా బడ్జెట్ లో చూసి కూడా తీసుకోవచ్చు. ఇంత హెవీగా ఉంది, బట్ జస్ట్ 3600 మాత్రమే. చాలా చాలా హెవీ వర్క్. ఫినిషింగ్ కూడా చూడొచ్చు మేడం, మనకు చాలా ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది. మీరు కంపేర్ చేసుకోవచ్చు మనకు బయటి తోటి ఇక్కడికి ఎలా ఉంటుంది అనేది. మనది ఇప్పుడు కాదు మేడం, 20 years కలిసి మేము బిజినెస్ లో ఉన్నాము. 20 years. సో మన దగ్గర ఇవంతా కూడా కుట్టే వాళ్ళు కూడా చాలా ఉంటారండి. వర్క్ షాప్ కూడా మనం ఒకసారి కావాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో కానీ ఒకసారి వర్క్ షాప్ కూడా మనం వాళ్ళకి చూద్దాము ఎలా ఉంటుంది అనేది కూడా. మనకి ఇదంతా కూడా బ్యాక్ ఇలా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకు వెనకాల ఇది డోరీస్ కి మనకు బ్యాక్ తీసుకుంటాం కదా, హ్యాంగింగ్స్ హ్యాంగ్ అవుతాయి కదా, అది ఇక్కడ ఒకటి మనకు డోరీస్ కోసం కూడా మనం వర్క్ చేసాము. ఇక్కడ కింద కూడా మళ్ళీ మనకి గ్రేప్స్ ఇలా చాలా ఫ్యాషన్ నడుస్తుంది కదండి, ఈ బీడ్స్ అనేది, దీన్ని కూడా మనం తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇంకొక డిజైన్, ఇది గ్రీన్ లో మొత్తం టోటల్ ఆల్ ఓవర్ లో టోటల్ జర్దోసి వర్క్ అండి. చూడొచ్చు మీరు జర్దోసిలో. ఇది వచ్చేసి బ్యాక్ అంతా కూడా కొంచెం సింపుల్ గా మనం డిజైన్ చేసాం. ఇదంతా కూడా స్కాలప్ డిజైన్ తీసుకున్నాం చూడండి, కట్ వర్క్ ఇలా సింపుల్ గా నీట్ గా. ఇది కూడా 3500 లో మనకు వచ్చేస్తుంది. చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి. ఇది కూడా చూడొచ్చు, ఇదంతా కూడా మనకు ఆల్ ఓవర్ లో వస్తుంది. పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి పెళ్లిళ్ళకి చాలా యూజ్ అయిపోయే వీడియో ఇది. సో పెళ్లిలో ఫంక్షన్స్ ఏదన్నా 2 hours లో స్టిచ్చింగ్ కూడా చేసిస్తారు కాబట్టి మీరు హ్యాపీగా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకునే అంతలో స్టిచ్చింగ్ కూడా అయిపోతుంది. చాలా ఇదంతా కూడా స్లీవ్స్ కి మనకి బ్యాక్ అంతా కూడా ఆల్ ఓవర్ లో ఉంటుంది. ఓకే, ఇలా మనకి ఏదేంది దాని ట్రెండ్ మాత్రం చాలా ట్రెండింగ్ లో ఉంటుంది. మీరు చూడొచ్చు కూడా. మనకి ఇదంతా కూడా డబల్ బార్డర్ తీసుకున్నాము. మళ్ళీ మనకి మిడిల్ లో వచ్చేసరికి నెట్ అనేది ఇలా మిడిల్ లో తీసుకున్నాం. నెక్ పార్ట్ లో వచ్చేసరికి మనకు మిడిల్ లో ఇలా మనకి నెట్ వచ్చేస్తుంది. పైన కింద వచ్చేసరికి మనకు బార్డర్ అనేది వస్తుంది. కొంచెం డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది మేడం. ఇది వచ్చేసి మనకి ఇదంతా కూడా హ్యాంగింగ్స్ కి మనకి సేమ్ అదే బార్డర్ మళ్ళీ మనం ఇక్కడ స్లీవ్స్ లో కూడా కంటిన్యూ చేసాము. ఇదంతా కూడా మనకి మోతీస్ జర్దోసి తోటి అయితే వర్క్ చాలా హైలైట్ గా కనిపిస్తుంది. మీకు ఇది కూడా మనకి 3300 లో వచ్చేస్తుంది. ఇది వచ్చేసి వి షేప్ లో మళ్ళీ మనకు వచ్చేసరికి ఇలా మనము నెక్ లో నెట్ ప్లెయిన్ కనిపించకుండా మళ్ళీ మనకి ఇలా ఒక డిజైన్ వి షేప్ డిజైన్ అనేది మనకి ఇలా
కర్దానా బీడ్స్ తోటి మనకి మోతీస్ తోటి అయితే ఇలా డిజైనింగ్ అయితే చేసాము. ఓకే. ఇది స్లీవ్స్ కి వచ్చేసరికి మనకి సేమ్ వీ షేప్ లో మనకి ఇలా షోల్డర్ నుంచి మనకు వీ షేప్ అనేది కట్ అవుతా ఉంటుంది. ఓకే. ఇలా ఉంటుంది. ఇది కూడా మీకు ఏంటంటే చాలా రీజనబుల్ 2600 మొత్తం ముడికుట్టు తోటి మేడం. చూడొచ్చు మీరు, ఇది మనం రెడ్ కలర్ దారం అంతా కూడా మనకు ముడికుట్టు తోటి చేసాము. 2600 లో హెవీ వర్క్ వచ్చేస్తుంది మీకు. ఇందులో ఇంకొకటి వచ్చేసి మనకు బ్యాక్ అంతా కూడా నెట్టెడ్ వస్తుంది. ఇది బ్యాక్ అంతా కూడా మీకు ఇలా నెట్ అనేది ఇలా వస్తుంది. బ్యాక్ అంతా కూడా నెట్ డిజైన్ వచ్చేస్తుంది. ఇది మనకు వచ్చేసరికి 2400 లో కాస్టింగ్ వస్తుంది. 2400 ఓన్లీ అండి. ఇది కూడా మీరు చూడొచ్చు, ఇదంతా కూడా జర్దోసిని మనము ముడి కుట్టులాగా మనము డిజైన్ చేసి కుట్టాము. చూడండి, మీరు డీప్ గా అబ్జర్వ్ చేయొచ్చండి. మన దగ్గర మెయిన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. ఇలా మనకి హ్యాండ్ అంతా కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. చూడండి, చాలా హెవీగా మనకు ఇలా బూటాస్ అంతా కూడా చాలా హెవీగా వచ్చేస్తుంది. మీకు ఒక మంచి లుక్ అయితే కనిపిస్తుంది, చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఇది కూడా చూడొచ్చు మేడం, ఇదంతా కూడా మనకు కర్దానా అండ్ మనకి చెల్ల డిజైన్ తీసుకొని జర్దోసి తోటి అంతా కూడా డిజైనింగ్ అయితే చేసాము. మనకి కొంచెం ఇది బ్యాక్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా కొంచెం అక్కడక్కడంతా కూడా మనం అంతా ఇలా బూటా తీసుకొని నెమలి డిజైన్ పీకాక్ డిజైన్ అంతా కూడా మనం ఇలా చేసాము. చాలా బాగుంటుంది, చూడొచ్చు మనం. ఇది బ్రైడల్ కి చాలా బాగుంటుంది మేడం, మంచి లుక్ కనిపిస్తుంది, మంచి షైనింగ్ ఉంటుంది. మనకి ఏంటంటే కలర్ కర్దానా యూజ్ చేసాం. చూడండి, ఇది వచ్చేసి మనకి 5500 పడుతుంది మేడం. ఇది వచ్చేసి మీకు చూడొచ్చు కలర్ కర్దానా కూడా మనం యూజ్ చేసినాం. శారీ కలర్ ఏదైతే ఉంటుందో దాన్ని మ్యాచింగ్ అంతా కూడా మనం చేసేసుకోవచ్చు. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇక్కడ ఇది కూడా చూడొచ్చు మేడం, ఇది కూడా మనం జర్దోసి తోటి ఫ్లవరింగ్ అంతా కూడా మనం డిజైన్ చేసాం. అంతా కూడా కలర్ జర్దోసి యూజ్ చేసి దాని కలర్ తోటి మనం ఇదంతా కూడా ఫ్లవరింగ్ అనేది మనం ఒక్కొక్క రోజ్ ఫ్లవర్ డిజైన్ లాగా మనం అది తీసేసుకున్నాము. బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ఇలా హెవీగా వస్తుంది. బ్యాక్ సైడ్ అంతా కూడా సేమ్ బార్డర్ లాగా వచ్చేసి అంత థ్రెడ్డింగ్ అంతా మనకు ఇలా వచ్చేస్తుంది. అంతా బూటాస్ అంతా వస్తుంది. ఇది వచ్చేసి మనకి కాస్ట్ 6500 లో ఉంటుంది. మనకి ఇదంతా కూడా స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇదంతా మనకి ఇలా హ్యాంగ్ అవుతా ఉంటుంది. కటింగ్ కూడా మనకి రెగ్యులర్ కటింగ్ ఉంటుంది, చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. నార్మల్ బ్లౌజ్ వచ్చేసి మన దగ్గర ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఛార్జ్ వచ్చేసి 500 మేడం. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది, ఇది స్టిచ్ చేయాలి అంటే మనం విత్ లైనింగ్ మనం 500 కి స్టిచ్ చేస్తాము. కొంచెం డిఫరెంట్ నెక్ ప్యాటర్న్స్ అలా ఉంటే 600 650 అలా ఛార్జ్ చేస్తాం. ఛార్జెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది. ఇది కూడా చూడొచ్చు 4500 హెవీ వర్క్ ఉంటుంది మేడం. చూడండి, మీకు హ్యాండ్ అంతా కూడా చాలా హెవీ వర్క్ ఉంటుంది. అంతా కూడా మనకు ట్రెండింగ్ లో ఉండే వర్క్స్ అంతా కూడా మన దగ్గర ఉంటాయి. ఇలా ఎవరికైనా సింపుల్ గా సన్నగా వర్క్ కావాలి అని అనుకునే వాళ్ళకుంటే ఇలా కూడా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ లో చాలా నీట్ వర్క్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సింపుల్ గా ఇలా వచ్చేసి మనకు సింపుల్ గా ఇలా తీసేసుకొని చేసేసుకోవచ్చు. సింపుల్ గా డిజైన్స్ కావాలన్నా కూడా ఇలా వీ షేప్ లో మనం ఇది కూడా చాలా ట్రెండింగ్ లో ఉంది. ఇది కూడా వర్క్ 3000 లో మనకి ఇది వచ్చేస్తుంది. బ్యాక్ కూడా చాలా బాగుంటుందండి. బ్యాక్ అంతా కూడా మీకు హెవీగానే ఉంటుంది. మనకి బ్యాక్ అంతా కవర్ అయిపోతుంది. వీ నెక్ తీసుకొని మనకి బూటాస్ అంతా కూడా ఆల్ ఓవర్ లో వచ్చేస్తుంది. 3000 పడుతుంది. ఇది కూడా కాస్ట్ వచ్చేసి చూడొచ్చు. ఇంక ఇక్కడ కూడా మనకు ఇలా జర్దోసి వర్క్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇది కూడా మీరు చూడొచ్చు, కొంచెం డిఫరెంట్ బీట్స్ అనేది మనము మిడిల్ లో డిఫరెంట్ బీట్స్ అనేది యూజ్ చేసాము. ఇదంతా కూడా కొంచెం డిజైనింగ్ అనేది డిఫరెంట్ గా కనిపిస్తుంది మీకు. సేమ్ మనకి లుక్ వచ్చేసరికి సేమ్ అట్లనే అనిపిస్తుంది. 2300 లో ఇది వచ్చేస్తుంది మీకు. స్లీవ్స్ కూడా చాలా లుక్ ఉంటుంది మేడం, చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. కటింగ్ కూడా మనకు అంతా కూడా ఇర్రెగ్యులర్ కటింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇర్రెగ్యులర్ కటింగ్ చాలా ఫ్యాషన్ నడుస్తుంది. ఎవరు కూడా స్ట్రైట్ గా కావాలని అడగట్లేదు. మనం ఇదే బీట్స్ ని మనకి కిందికి ఇలా హ్యాంగింగ్స్ లాగా కావాలి అంటే కూడా మనం అది కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది. మన ఇష్టం, ఎట్లా కావాలంటే అట్లా డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఇది కూడా ఇంకొక డిజైన్. ఇది వచ్చేసి ఇది మొత్తం కూడా మనకు జర్దోసి ప్లస్ మనకు నాట్స్ డిజైన్ మేడం. ఇదంతా కూడా నాట్స్ స్టిచ్ అంటాం కదా, అది ఇదంతా కూడా టోటల్ గా ఇందులో ఇంకా వేరే మెటీరియల్ ఏం యూజ్ చేయలేదు. ఓన్లీ నాట్ స్టిచ్ జర్దోసి అంతే. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మీకు. సింపుల్ గా ఉన్నా చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది లుక్ అనేది. ఇది కూడా మీకు 2600 లో వస్తుంది. ఇది కూడా చూడొచ్చు మేడం, కొంచెం డిఫరెంట్ నెక్ ప్యాటర్న్ అనేది మనకి ఇలా వీ కట్ లో నెక్ అయితే తీసేసుకున్నాము. ఇవి వచ్చేసి మనకు వెనకాల హ్యాంగింగ్స్ కోసం డోరీస్ కోసము. అది కూడా మనకు ఇంక్లూడింగ్ దాని ఛార్జ్ తో మీకు 1800 లో ఇది మనకు వచ్చేస్తుంది. 1800 లో ఇది వచ్చేస్తుంది. ఇంకొకటి ఇది కూడా మేడం, ఇదంతా కూడా జర్దోసి వరకే. మనకు కర్దానా బీట్స్ యూజ్ చేసి అంతా జర్దోసిలో మనం డిజైనింగ్ అంతా చేసాము. ఇది కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్ 2600.
మీకు ఎనీ టైము ఇవే ప్రైజెస్ ఉంటాయండి మన దగ్గర. ఎవరు వచ్చినా కూడా డిస్ప్లేలో మాత్రం ఇది మనకి ఎప్పటికీ చేంజ్ అవ్వదు, ఇలాగే ఉంటుంది. ఎవరైనా రావచ్చు. ఇక్కడ డిస్ప్లేలో ఉండే ప్రైస్ మనకి ఛార్జ్ చేస్తాము. ఇక్కడ మనకి ఎవ్రీథింగ్ మన దగ్గర ఓపెన్ ఉంటుంది. రేట్స్ ఇదెంత అదెంత ఇదెంత అట్లా ఉండదు, ఏదైనా ఓపెన్. కస్టమర్కి అనేది ఈజీ ఉంటుంది, మనకి సెలెక్ట్ చేసుకోవడం అనేది ఈజీ. బడ్జెట్ ఎవరికి బడ్జెట్ ఎంతలో కావాలనుకునేది కస్టమర్ చాలా ఈజీగా క్యాచ్ చేసేసుకుంటది. అట్లా అని చెప్పేసి మనం అంతా కూడా రేటు ఓపెన్. ఇది కూడా మనకు చూడొచ్చు మేడం. ఇది కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మనకు వర్క్. మనకి ఇది వచ్చేసరికి స్లీవ్స్కి వచ్చేసరికి సేమ్ ఇట్లా కింద బీట్స్ అనేది ఇలా తీసుకున్నాము. బీట్స్ కూడా మీరు గమనించవచ్చు మేడం, ఎక్కడ కూడా మనం క్వాలిటీలో కాంప్రమైజ్ కాము. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది, మంచి నీట్గా ఉండేటివి మాత్రమే మనం పెట్టేస్తాము. ఇది కూడా మీరు ప్రైస్ అనేది రీజనబుల్. ఇది కూడా మీరు చూడొచ్చు మేడం, లీఫ్ డిజైన్ అంతా కూడా మనకు జర్దోసీలోనే మనకు అంతా కూడా ముడికుట్టి తోటి వస్తుంది. చెంకి డిజైన్ వచ్చేసి ఇదంతా కర్దాన తోటి మనకు కట్ బీట్స్ ఉంటాయి కదా, దాని నుంచి మనకు మంచి షైనింగ్ ఉంటుంది. చూడొచ్చు మీరు ఇలా మూవ్ అయినప్పుడు ఎంత గ్రాండ్ లుక్ ఉంది అనేది కూడా. మీకు డోరీలలో కూడా మీకు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేదే లేదు. మనకు రీజనబుల్ ప్రైస్ లో 2800 లో మీకు ఇంత మంచి బ్లౌజ్ అయితే వస్తుందండి. ఇంకొకటి ఇలా సింపుల్ గా మనం ఇదంతా కూడా ఇది ఒక డిజైనింగ్ అయితే చేసాము. ఇది కూడా మీకు 2300 లో వచ్చేస్తుంది. ఇలా చూడొచ్చు. మీకు స్లీవ్స్ కి వచ్చేసరికి ఇది కొంచెం హెవీగా కనిపిస్తుంది. స్లీవ్స్ అనేది మనం డబల్ బార్డర్ అనేది తీసేసుకున్నాము. బ్యాక్ లో వచ్చిన నెక్ పార్టర్న్ కి పైన మళ్ళీ కొంచెం బార్డర్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాము. ఇలా మీకు డిజైన్ అయితే వస్తుంది. 2300 లో వచ్చేస్తుంది మీకు ఇది. ఇది కూడా చూడొచ్చు మేడం. మీకు హ్యాండ్స్ అంతా కూడా ఇలా చిన్నగా పికాక్స్ 2 పికాక్స్ అనేది మనకు మింగిల్ చేసేసి ఇలా చేసేసాము. హ్యాండ్ మాత్రం చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. మనకు బ్యాక్ వచ్చేసరికి సింపుల్ గా ఇలా పాట్ నెక్ అయితే తీసేసుకొని ఇలా డిజైన్ అయితే చేసాము. ఇదంతా కూడా జర్దోసి కట్ బీట్స్ అయితే యూజ్ చేసాము. ఇందులో యూజ్ చేసిందంతా మనకి యాంటిక్ మేడం. యాంటిక్ షేడ్ లో మనము ఇదంతా మెటీరియల్ యూజ్ చేసి యాంటిక్ లుక్ అయితే తీసుకొచ్చాము దీన్ని. ఇలా మీకు ఇది వచ్చేసి 2500 లో వస్తుంది. ఇలా కూడా మనము డిజైన్ చేసాము. ఇది కూడా చూడొచ్చు. మీకు అన్ని దేనికి అదే డిఫరెంట్ గా ఉంటుంది. ప్యాటర్న్స్ అన్ని కూడా మనకి ఎవ్రీథింగ్ మన దగ్గర డిఫరెంట్ గా డిజైనింగ్ అయితే కనిపిస్తుంది. చూడొచ్చు. మీకు ఇది కూడా అంతా కూడా మనకి చెల్లా డిజైన్ అంతా కూడా మీకు దీంట్లో కనిపిస్తుంది. స్లీవ్స్ కి వచ్చేసరికి ఇలా మనం ఒక చిన్న బార్డర్ అనేది తీసేసుకున్నాము. పైన అంతా కూడా మనకు ఇలా మనకు క్రిస్టల్ బీడ్స్ అనేది మనకు పైన అంతా డిజైనింగ్ అంతా కూడా క్రిస్టల్ బీడ్స్ అయితే ఇచ్చాము. చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి మీకు. చూడొచ్చు. ఇది కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్ 2400 లో మీకు ఇంత మంచి బ్లౌజ్ అయితే వస్తుంది. ఇది కూడా చూడొచ్చు. ఇది 1800 లో మనకి ఇలా బ్లౌజ్ అయితే ఉంటుంది. చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి. 1800. ఇది కూడా మంచి లుక్ అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకు కర్దానా డిజైన్ అండి. మనకు ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది కదా కర్దానా అంతా కూడా, మనకు కట్ బీట్స్ అంటాం కదా అది. ఇదంతా కూడా మనకి ఏంటి అంటే కొంచెం షైనింగ్ మంచి లుక్ కనిపిస్తుంది, షైనింగ్ వస్తుంది. బీట్స్ కూడా మనకు ఖరాబ్ అవ్వడము అలా అయితే ఏం ఉండదు, చాలా బాగుంటుంది. ఇది మనకు స్లీవ్స్ కి వచ్చేసరికి ఇలా మనకు స్లీవ్ కొంచెం హెవీగా లుక్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకు ప్రైస్ వచ్చేసి 2000 లో మనకి కాస్టింగ్ లో అయితే వచ్చేస్తుందండి. ఇది కూడా చూడొచ్చు మీరు. ఇదంతా కూడా మనకు ఒక హ్యాండ్ లో ఇలా బంచ్ అయితే సెట్ చేసామండి. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మీకు. బ్యాక్ మాత్రం ఇలా మనకి సింపుల్ గా ఇలా తీసేసుకున్నాం. మనకి ఎట్లా అంటే ఒక నెక్లెస్ టైప్ లో కనిపిస్తుంది. మనకి బ్యాక్ అంతా కూడా చూస్తే మనకు ఒక నెక్లెస్ టైప్ లో మనకి డిజైన్ అయితే కనిపిస్తుంది. ప్రైస్ వచ్చేసి మనకి చాలా రీజనబుల్ అండి. 2000 లో మనకు 2000 చాలా రీజనబుల్ గా ఉంటుంది. చాలా హెవీగా ఉంటుంది వర్క్. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అయ్యేది లేదు. చాలా బాగుంటుంది. మనం మీ ఇష్టం మేడం. మీ చీరకు మనకు ఏదైనా క్లాత్ తీసుకొని మనం మ్యాచ్ చేయొచ్చు అనుకుంటే మీరు ఏమైతే ఇస్తారో మేము దానికి మన శారీలో వచ్చిన కాంబినేషన్స్ తీసుకొని మనం దాన్ని మ్యాచ్ చేసి ఆ ప్రకారము మనకు కస్టమైజేషన్ అనేది చేసిస్తాము. ఇది జస్ట్ సేమ్ కాస్ట్ లో మనకు 2000 తీసుకొని మీరు ఇచ్చిన క్లాత్ పైన మనం వర్క్ అయితే చేసిస్తాము. అలా ఉంటుంది. మనకి ఏంటంటే శారీస్ కి మ్యాచ్ చేసి ఇచ్చేస్తాం. ఇది జస్ట్ మనకేంటి అంటే కస్టమర్ కి ఈజీగా అర్థం అవుతుంది మన వర్క్ ఏంటి, ఫినిషింగ్ ఏంటి అనేది అర్థం కావడానికి మాత్రమే మేము ఫస్ట్ డే 1 నుంచి మనం ఇప్పుడు కాదు మేడం, చెప్పాను కదా 20 years కలిసి కూడా మనం అప్పటి నుంచి అయినా కూడా ఇలాగే డిస్ప్లే మెయింటైన్ చేసేది మేడం. ఎవరికైనా కస్టమర్ ఒక బ్లౌజ్ ఉంది అని అంటే ఫస్ట్ ఇక్కడ చూసుకొని ఇది ఓకే ఈజీగా ఉంటది కస్టమర్స్ కి. మనకు కూడా బర్డెన్ ఉండదు మేడం. ఇంకా అనేది దానికంటే మనకి ఏం నచ్చిందో టక్కున వేసినామా అయిపోయిందా అంతే మెయిన్. అవును అంతే.
ఇప్పుడు వాళ్ళ క్వాలిటీ కూడా వాళ్ళకి తెలుస్తుంది కదా మేడం. ఇప్పుడు మనం ఒక ఫోటో చూసిన దానికి మన దగ్గర ఉండే డిస్ప్లే చూసిన దానికి మన క్వాలిటీ మన పనితనం ఏంటి అనేది కూడా ఒక కస్టమర్ కి ఈజీగా అర్థమైపోతుంది. ఏం చేస్తున్నాము మనము అనేది చాలా ఈజీ ఉంటది మనకు థింగ్ అనేది. ఇలా ఇంకా సింపుల్ గా మనం ఇలా డిజైన్స్ అన్ని కూడా చేసామండి. ఇది కూడా మనకు చాలా సింపుల్ గా 2000 కుడితే ఎలా ఉంటాయో కూడా చూసేద్దాం. కుట్టిన బ్లౌజెస్ కూడా మనం చూడొచ్చు అండి. ఇలా చూడొచ్చు మీరు. మనకి దగ్గర స్టిచ్చింగ్ అయింది కూడా మన దగ్గర రెడీగా ఉంది. స్టిచ్చింగ్ మనకి ఇక్కడ డిస్ప్లేలో ఉండేది ఏదైనా మీకు కావాలి అని అనుకున్నప్పుడు మనం మీ మెజర్మెంట్స్ ఇచ్చారు అంటే 2 hours లో మనం స్టిచ్చింగ్ చేసిస్తాము. అది కాకుండా మీకు ఏదైనా డిజైన్ నచ్చి మీరు ఒకవేళ నాకు ఆర్డర్ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు నాకు ఒక 10 days టైం ఇచ్చారంటే విత్ స్టిచ్చింగ్ తో సహా నేను మీకు డెలివరీ అయితే ఇచ్చేస్తాను. 10 days లో మీకు ఇక్కడ ఏ పీస్ కావాలన్నా ఆ పీస్ మీకు మీరు ఇచ్చే క్లాత్ పైన నేను మీ శారీకి తగ్గట్టుగా కాంబినేషన్ పెట్టేసి స్టిచ్చింగ్ చేసేసి మీకు ఇచ్చేస్తాము. ఓకే 10 days దానికి టైం మాత్రం పడుతుంది. ఇక్కడ వచ్చేసరికి మీకు హ్యాండ్ చూడొచ్చు మేడం. ఇలా ఇదంతా కూడా హ్యాండ్ అంతా కూడా ఒక బిగ్ పికాక్ అనేది మనం ఇలా తీసేసుకున్నాము. ఇదంతా కూడా మనకి ఇలా బ్యాక్ అంతా కూడా ఒక పాట్ నెక్ డిజైన్ తీసుకొని ఇలా చేసేసాము. చాలా గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది మేడం. ఇది చూడొచ్చు మీరు. స్టిచ్చింగ్ అయిన బ్లౌజ్ కూడా మీరు చూడొచ్చు. ఫినిషింగ్ మనది ఎట్లయితే కటింగ్ ఉందో అదే కటింగ్ వెళ్ళిపోతుంది మేడం. ఎక్కడ కూడా మనకు ఏమి ఇంత కూడా మనకు డిఫరెన్స్ అనేది రాదు. మనం వర్క్ లో ఏదైతే చేసామో అదే మనకి స్టిచ్చింగ్ లో కనిపిస్తుంది. ఇక్కడ మనకు దీని హ్యాండ్ వచ్చేసి ఇలా ఫ్రంట్ మాత్రం 1 side వచ్చేస్తుంది. మనకు ఫ్రంట్ మాత్రం 1 side వర్క్ అనేది వచ్చేస్తుంది. ఇది వచ్చేసి వర్క్ కాస్ట్ వచ్చేసి మనకు 4500 పడుతుంది మేడం. స్టిచ్చింగ్ బేసిక్ అండి 500 నుంచి 700 వరకు. ఇది వచ్చేసి ఇంకొకటి మేడం. ఇదంతా కూడా మనము నెట్ పైన చేయించాము వర్క్. ఇదంతా కూడా నెట్ పైన. నెట్ ఏంటి అంటే మనము డబల్ నెట్ అనేది వేసాం మేడం. ఎందుకు అని అంటే కస్టమర్స్ అందరూ ట్రాన్స్పరెంట్ కొంతమంది లైక్ చేస్తారు, కొంతమంది ట్రాన్స్పరెంట్ అనేది లైక్ చేయరు. సో దట్ దానికోసం మనం ఏంటి అంటే ఎక్కువ ట్రాన్స్పరెన్సీ లేకుండా డబల్ నెట్ అనేది లోపల వేసేసి మనం స్టిచ్ చేసాము. ఇదంతా కూడా మనకు నెట్టెడ్ పైన స్టిచ్చింగ్ అనేది ఇలా వస్తుంది. మనకంతా కూడా నెట్ పైన బ్యాక్ అండ్ ఫ్రంట్ ఒక్కటి మనకు క్లాత్ మీద స్టిచ్ చేసాము. హాఫ్ పట్టు తీసుకొని మిగతా స్లీవ్ అంతా కూడా మనము ఇలా టోటల్ గా నెట్ పైన వర్క్ అయితే చేసాము. చాలా బాగుంటుందండి. ఇదంతా కూడా బ్రైడ్స్ కి చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. ఇలా హ్యాంగింగ్స్ అనేది కూడా మనం దీనికి ఇలా పేరప్ చేసాము. ఇలా సేమ్ మనకు ఇక్కడ ఏదైతే వస్తుందో బీట్స్ అదే సేమ్ బీట్స్ ఇక్కడ మనము వెనకాల డోరీస్ కి కూడా ఇలా యాడ్ చేసాము. మీకు మంచి లుక్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా ఫుల్ ఆల్ ఓవర్ లో వస్తుందండి. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. స్లీవ్ అంతా కూడా చాలా హెవీ లుక్ వస్తుంది. మీకు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. చాలా హెవీగా కనిపిస్తుంది. మీకు స్లీవ్ అంతా కూడా ఫుల్ స్టోన్ వర్క్ వచ్చేస్తుంది. చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది వర్క్ అంతా కూడా. మీకు ఫ్రంట్ అంతా కూడా మనకి 1 side ఫ్రంట్ వచ్చేస్తుంది. ఇది దీని కాస్ట్ వచ్చేసి మీకు 3600 లో వచ్చేస్తుంది. ఇందులో ఇంకొక ప్యాటర్న్ డిజైన్ అండి. ఇది కూడా మనకి ఏంటంటే కొంచెం నెక్ షేప్ అనేది కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాము. ఇలా నెక్ షేప్ కొంచెం డిఫరెంట్ గా ట్రెండింగ్ లో బ్యాక్ నెక్ అనేది కొంచెం ట్రెండింగ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఇలా డోరీస్ కి కూడా మనం ఇదే వర్క్ కాన్సెప్ట్ లో మనం ఇలా డోరీస్ అయితే ఇచ్చాము. మనకి ఇక్కడ కింద కూడా వర్క్ అనేది ఇలా చేసాము. స్లీవ్స్ అంతా కూడా మనకి ఇట్లా సింపుల్ గా ఇలా పైన అంతా కూడా ఇలా లైన్స్ అయితే తీసేసుకున్నాము. ఇక్కడ వచ్చిన బార్డర్ మనకి స్లీవ్స్ కి కూడా యాడ్ చేసాము. ఇది వచ్చేసి మనకి 3700 లో మనకి వర్క్ అయితే రెడీ అయిపోతుంది. మనకి ఇంకొక డిజైన్ ఇదంతా కూడా మనకు మొత్తం ముడికుట్టితోటి వచ్చింది చూడండి. మీరు వర్క్ అంతా కూడా మనకు సేమ్ సెల్ఫ్ కలర్ మాత్రమే యూజ్ చేసాం మేడం. ఇందులో ఎలాంటి కలర్ యూజ్ చేయలేదు. ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది కదా, అంత సెల్ఫ్ బాగా నడుస్తూ ఉంది. సో దట్ అందుకని మనం ఎలాంటి కలర్ యూజ్ చేయకుండా ఓన్లీ సెల్ఫ్ లో వేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఇదంతా ముడికుట్టు డిజైన్ మనము థ్రెడ్ యూజ్ చేసాం. అంతా స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా వీ షేప్ లో మనకు అంతా కూడా నెట్టెడ్ పైన డిజైన్ అంతా కూడా మనం వీ షేప్ లో తీసుకున్నాము. కింద వచ్చేసరికి మనకు అంతా కూడా బీట్స్ అనేది ఇచ్చేసాము. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. మనకి ఇట్లా బ్రైడ్స్ కి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ కావాలి అనుకునే వాళ్ళకంతా కూడా లుక్ గ్రాండ్ గా ఉంటుంది. ఫ్రంట్ అంతా కూడా మనకు 1 side అయితే వర్క్ అయితే వస్తుంది. సేమ్ బ్యాక్ ఏదైతే వస్తుందో ఫ్రంట్ కూడా మనకు 1 side అంతా కూడా వర్క్ వచ్చేస్తుంది. ఇలా మనకు కింద ఇంకొక డిజైన్ ఇది కూడా మంచి ట్రెండింగ్ లో ఉంటుంది. నెక్ షేప్ అనేది కొంచెం డిఫరెంట్ గా పాట్ నెక్ తీసుకున్నాము. ఇలా మనకి స్లీవ్ అంతా కూడా
ఇలా ఉంటుంది, కొంచెం గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. ఇది కూడా చాలా బాగుంటుంది వర్క్ అంతా కూడా. ఇలా పికాక్స్ డిజైన్ వచ్చేసి మిడిల్లో ఒక చక్రం అనేది తీసుకున్నాము. సింపుల్గా మనకి నీట్ లుక్ అయితే ఉంటుంది. వర్క్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రంట్ వన్ సైడ్ అయితే వర్క్ అయితే వస్తుంది మనకి. ఇంకొకటి ఇది కూడా చూడొచ్చు మీరు. ఇదంతా కూడా మనకు జర్దోసి డిజైన్ మేడం. ఇదంతా మనకు వన్ సైడ్ ఫ్రంట్ అంతా కూడా వన్ సైడ్ ఫ్రంట్లో తీసేసుకున్నాము. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు ఇలా బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది వర్క్ అంతా కూడా. చాలా బాగుంటుంది బ్యాక్. ఇలా హ్యాంగింగ్స్ కూడా మనకి ఇలా వచ్చేస్తుంది. మనకి ఇలా మిడిల్లో కుట్టిన హ్యాంగింగ్స్ అంతా కూడా ఇలా వస్తుంది. స్లీవ్స్కి కూడా ఇదంతా కూడా టోటల్ జర్దోసి వర్క్ మేడం. లైట్ కలర్స్ మీద చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. ఇది లుక్ మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇలాంటి కలర్ అనేది యూజ్ చేయకుండా ఓన్లీ జర్దోసి తోటి మాత్రమే మనకు ఇది వర్క్ అంతా అయిపోతుంది. ఇది వచ్చేసి మనకు 3300లో రెడీ అయిపోతుంది బ్లౌజ్ మనకి. ఇది వచ్చేసి ఇంకొకటి మనకు నెట్టెడ్ అంతా కూడా మనకి వీ షేప్లో నెట్టెడ్ తీసుకున్నాము. నెక్ బ్యాక్ అంతా కూడా వీ షేప్లో నెట్ పెట్టేసాము. స్లీవ్స్కి వచ్చేసరికి కూడా మనకి ఇలా కొంచెం డిఫరెంట్గా స్లీవ్స్ అంతా కూడా ఇలా మనకు ట్రయాంగిల్లో మనకు ఒక కటింగ్ అనేది ఇలా ట్రయాంగిల్లో తీసేసుకున్నాము. కొంచెం డిఫరెంట్గా ఉండడానికి ఇలా నెట్టెడ్ అనేది ఇలా మిడిల్లో పెట్టేసాము. కొంచెం డిఫరెంట్ లుక్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ 2 పికాక్స్ డిజైన్స్ అయితే తీసుకున్నాము. చాలా గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి మీకు 3500లో వచ్చేస్తుంది. ఇక్కడ పైన ఇంకొక బ్లౌజ్ కూడా చూడొచ్చు మనము. ఇది కూడా చాలా బాగుంటుంది. బ్రైడ్స్కి మాత్రం చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మేడం. ఇలా మనకు ఇదంతా కూడా మీకు ఏంటి అంటే బ్యాక్ అంతా కూడా నెట్ వేసి దానిపైన అంతా కూడా మళ్ళీ మనకు జర్దోసి వర్క్ తోటి బీట్స్ తోటి మనం డిజైనింగ్ అంతా చేసాము. ఇదంతా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మనకు గ్రీన్ ఎక్కడెక్కడైతే మనం థ్రెడ్ యూజ్ చేసామో అంతా ముడికుట్టు డిజైన్ అంతా చేసాము. ఇదంతా జర్దోసి తోటి మీకు బీట్స్ తోటి డిజైనింగ్ అంతా చేసాము. ఇక్కడ మనకు నెట్ వచ్చేసి మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్లీవ్స్ లో వచ్చేసరికి మనకు హాఫ్ పార్ట్ అంతా కూడా నెట్ అనేది యూజ్ చేసాము. ఇలా వీ షేప్ లో హాఫ్ పార్ట్ మనకి నెట్ యూజ్ చేసి మిగిలిన కింద హాఫ్ పార్ట్ అనేది ఏంటి అంటే మళ్ళీ సేమ్ క్లాత్ అనేది బ్యాక్ ఏదైతే వస్తుందో అదే క్లాత్ మనం కింద తీసుకొని ఇది డిజైనింగ్ అంతా కూడా మనం ఇలా ఆల్ ఓవర్ లో చేసేసాము. చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. ఇది వేసుకున్న తర్వాత మీకు ఒక మంచి లుక్ అయితే కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఫ్రంట్ అంతా కూడా మనకు వన్ సైడ్ వర్క్ అనేది వస్తుంది. ఇది కూడా చూడొచ్చు మీరు. ఇంకొక డిజైన్ ఇది కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. మీకు ఇలా హ్యాంగింగ్స్ తోటి అయితే డిజైన్ చేసాము. నెట్ మొత్తం మనకు టోటల్ గా జర్దోసి వర్కే యూజ్ చేస్తున్నాం మేడం. ఇదంతా కూడా మనకు ముడికుట్టు వస్తుంది. స్లీవ్స్ వచ్చేసరికి మనకు కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ వర్క్ అంతా కూడా కొంచెం డిఫరెంట్ గా ఇట్లా షేప్స్ అనేది వీ షేప్ లో అలా కొంచెం డిజైనింగ్ అంతా కూడా డిఫరెంట్ గా తీసుకొని ఇలా కిందంతా కూడా స్కాలప్ బార్డర్ అనేది తీసేసుకొని డిజైనింగ్ అయితే చేసాము. మీకు ఒక మంచి లుక్ అయితే కనిపిస్తుంది. దీని నుంచి చూడొచ్చు మీరు. రేట్స్ దేనిది దానికే చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటుందండి. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మేడం. ఇదంతా కూడా మనకు పల్లకి డిజైన్ అంటాం కదా, మనకు కొడుకు పెళ్లి కూతురు అది ఉంటుంది కదా, అది మనం హ్యాండ్కి అంతా కూడా దాన్ని మనం ఇలా సెట్ చేసాము పల్లకినంతా కూడా. ఇది స్లీవ్స్ వచ్చేసరికి కింద ఇలా 2 పికాక్స్. మీకు బ్యాక్ కూడా చూడొచ్చు. చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి. చూడొచ్చు మనకి ఇదంతా కూడా పల్లకిలో పెళ్లి కూతుర్ని తీసుకుపోతున్న మనకు బ్రైడ్ లుక్ అనేది మనకి ఇందులో అయితే కనిపిస్తుంది. చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఎవరికైనా బ్రైడ్స్ కి కావాలనుకునే వాళ్ళు దీన్ని పిక్ చేసుకోవచ్చు. చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. మీకు బ్యాక్ అంతా కూడా మొత్తం టోటల్ గా జర్దోసీనే యూజ్ చేస్తాము. ఇలా ఉంటుంది. దీని నుంచి మీకు మంచి లుక్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకు ప్రైస్ వచ్చేసి 10,000 పడుతుంది మేడం. మొత్తం టోటల్ ఆల్ ఓవర్ 10,000 లో మీకు వచ్చేస్తుంది. ఇది చాలా గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది. చూసారు కదండి, మన దగ్గర ఉండే డిజైన్స్ అన్ని కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటుంది. మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1200 నుంచి మన దగ్గర స్టార్ట్ అవుతా ఉంటుందండి. ఈ వర్క్ వచ్చేసి చాలా సింపుల్ వర్క్. మన దగ్గర 1200 లో మనకి ఇదైతే రెడీ అయిపోతుందండి. సేమ్ బార్డర్ మనకు స్లీవ్స్ కి వచ్చేసి బూటాస్ అంతా కూడా మనకి మోతీ బూటా అంతా కూడా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి 1300. ఇలాంటి మనకు సింపుల్ డిజైన్స్ అయితే మన దగ్గర చాలా ఉన్నాయి. ఇంకా డిస్ప్లేలో అయితే మీకు చాలా డిజైన్స్ అనేది రెడీగా ఉంటుంది. మీరు స్టోర్ కి విజిట్ చేస్తే ఇలాంటి కలెక్షన్స్ అనేది హిమసాయిలో చాలా చూడొచ్చండి. మా బ్రాంచ్ వచ్చేసి బోడుప్పల్ మెయిన్ రోడ్ అండి, నియర్ ఎన్టీఆర్ స్టాచ్యూ. మీరు లొకేషన్ పెట్టుకున్నా కూడా మన దగ్గరికి డైరెక్ట్ గా రావచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.